హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బిసిబెల్లబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 1 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ కందిపప్పును శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. కొన్ని బీన్స్, అలాగే సగం క్యారెట్, 1 ఉర్లగడ్డ తీసుకున్న. వీటిని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ గ్లాస్తో అయితే నేను 8 గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఆ గ్లాస్తోనే కొలిచి తీసుకున్నాను కాబట్టి. ఇంకా పసుపు, ఉప్పు వేసేసి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత పోపు కోసం ఆయిల్ వేసి ఆవాలు, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి. టమోటా మగ్గేసరికి విజిల్ వచ్చేస్తుంటుంది. తర్వాత కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న దాన్ని కూడా బాండ్లీలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, సాంబార్ పొడి, బిసిబెల్లబాత్ పౌడర్, అలాగే కొద్దిగా కారం పొడి, వీటన్నిటిని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే నెయ్యి వేయలేదు. దీన్ని బూందీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.